హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఒక సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏపీ సిఓబి నుండి 2026-2027 సంవత్సరానికి సంబంధించి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మీ డిగ్రీ మార్కుల ఆధారంగా నేరుగా సెలెక్షన్ ఉంటుంది. ప్రతి నెల 15,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ వీడియోలో నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్, మార్కుల వెయిటేజ్ ఎలా తీస్తారు, అలాగే ఎన్ఏటిఎస్ పోర్టల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేవి నేను క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇంకొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 25 అప్రెంటిస్ సీట్లను భర్తీ చేస్తున్నారండి. సో ఆ 25 పోస్టులు మనకి 4 ప్రధాన విభాగాల్లో ఉన్నాయి. సో జనరల్ లో 18 ఉన్నాయి, అగ్రికల్చర్ లో 3 ఉన్నాయి, సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3 ఉన్నాయి, నెక్స్ట్ లీగల్ గా ఒక పోస్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి అగ్రికల్చర్ లో నార్మల్ గా బిఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇంజనీరింగ్ ఇలా చదివిన వారు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఫస్ట్ మనకి జనరల్ లో ఏంటంటే కామర్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా ఎడిటింగ్ లో డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3 అని చెప్పాను కదా. సో అందులో బీటెక్ వాళ్ళు అర్హులు అన్నమాట. సిఎస్సి, ఈసీఈ, ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లీగల్ లో ఒక పోస్ట్ ఉంది. లా అంటే ఎల్ఎల్బి లా గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ అనేది 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సో ఎప్పటి వరకు వాళ్ళు వయసు అనేది కౌంట్ చేస్తారంటే ఆగస్టు 1, 2026 నాటికి కౌంట్ చేసుకుంటారు. సో మీ ఇప్పుడు నార్మల్ గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఇంకా వికలాంగులకు అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రతి నెల మీకు 15,000 లభిస్తుంది అని చెప్పాను కదా. సో అందులో 10,500 రూపాయలేమో బ్యాంకు నేరుగా ఇస్తుంది. మిగిలిన 4,500 ఏమో కేంద్ర ప్రభుత్వం డిపిటి ద్వారా మీ అకౌంట్ లో జమ చేస్తుంది, డెబిట్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు సమయం అనేది ఏంటంటే 10,000 సాధారణంగా బ్యాంకు క్లర్కులకు ఉన్నట్లే ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 వరకు ఉంటుంది. రెగ్యులర్ బ్యాంక్ హాలిడేస్, ఆదివారాలు సెలవులు ఉంటాయి. విజయవాడలోని హెడ్ ఆఫీస్ లేదా ఏపీలోని వివిధ బ్రాంచ్లలో శిక్షణ ఇస్తారు, మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ నోటిఫికేషన్ ఎటువంటి ఎగ్జామ్ లేదు. మరి సెలెక్షన్ ఎలా చేస్తారంటే మీ 10th, ఇంటర్ మరియు డిగ్రీ మార్కుల వెయిటేజ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సో 10వ తరగతిలో గరిష్టంగా 10 మార్కులు, ఇంటర్మీడియట్ లో గరిష్టంగా 10 మార్కులు, ఇంకా డిగ్రీ గరిష్టంగా 30 మార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకాడమిక్స్ లో 90% కంటే ఎక్కువ ఉంటే సో 9 మార్కులు అన్నట్టు. 80 to 90% ఉంటే 8 మార్క్స్. ఇలా గ్రేడింగ్ విధానంలో పాయింట్స్ కేటాయించి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి విజయవాడలోని ఏపీ సిఓబి హెడ్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమైందా వెయిటేజ్ ఎలా తీస్తారో? సో మీ మార్క్స్ ని బట్టి, మీ పర్సంటేజ్ ని బట్టి మీరు కూడా మీరు కూడా చేయవచ్చు. ఒకవేళ మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి డిగ్రీలో, ఇంటర్ లో, 10th లో, సో ఇలా ఎన్ని ఉన్నాయో చెప్తే నేను కూడా మీకు వెయిటేజ్ అనేది ఎంత ఉంటుందో అనేది చెప్తాను. నేను క్యాలిక్యులేట్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు రాదులే అనుకుంటారు చాలా మంది. సో అలా అనుకోకుండా అందరూ అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ మీకు వెయిటేజ్ తీయడం రాకపోతే, క్యాలిక్యులేషన్ రాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇంకా ఏంటంటే ఇంకొకటి ఉందండి. ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ కొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా గుర్తుంచుకోవాలి. సో ఎన్ఏటిఎస్ 2.0 పోర్టల్ గుర్తుంది కదా. సో బ్యాంక్ జాబ్స్ అప్లై చేసే వాళ్ళందరూ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందే. సో అప్లై చేసే ముందు ఏం చేయాలి అంటే, నేను NATS.education.gov.in లో మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ అయి ఉండాలండి. మీ ప్రొఫైల్ ని కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు అంటే నార్మల్ గా 10th లేదా ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ అనేది తెలుగుగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. మీరు 10th లేదా ఇంటర్ లో ఎందులోనైనా పర్వాలేదు, తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. లేదంటే వెరిఫికేషన్ సమయంలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ లేకపోతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండకపోవచ్చు. సో లేదంటే గతంలో ఎక్కడైనా అప్రెంటిస్ చేసిన వారు లేదా డిగ్రీ తర్వాత 1 సంవత్సరం కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అర్హులు కారు, గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేయలేరు. మార్క్స్ మేము పాస్ సర్టిఫికేట్ చేతిలో ఉన్నవారే అప్లై చేయాలి. సో మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడుగుతారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. మరి ఎలా అప్లై చేయాలి అంటే, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలి, మీరు notes.education.gov.in లో వెబ్సైట్ లోకి వెళ్ళి మీ స్టూడెంట్ కేటగిరీ కింద
సో స్టూడెంట్ కేటగిరీ కింద రిజిస్టర్ అవ్వండి. ప్రొఫైల్ అనేది 100% పూర్తి చేసి నోట్స్ ఎన్రోల్మెంట్ ఐడి పొందండి. సో ఓకేనా, ఆ ఐడిని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఏపీ సిఓబి అధికారిక వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్స్ దగ్గరికి వెళ్ళి మీ నోట్స్ ఎన్రోల్మెంట్ ఐడి మరియు మీ వివరాలు నమోదు చేసి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా సబ్మిట్ చేయండి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మీకు 11th ఆగస్టు 2026. సో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. సో నేను ఇదైతే లేట్ గా చూసాను, లేదంటే ముందుగానే నేను పోస్ట్ చేసేదాన్ని. సో డిగ్రీ పూర్తయి బ్యాంకింగ్ రంగంలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మరియు స్టైఫండ్ పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.